గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో శ్రీమద్భాగవతంలో ఏకాదశ స్కంధంలోని విశేషాలు యథాశక్తి తెలుసుకుంటున్నాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సుఖయోగీంద్రుల వారు పరీక్షిన్ మహారాజునకు భగవల్లీలా విశేషాలను వర్ణించి చెబుతూ ఉన్నారు. ఉద్ధవునకు శ్రీకృష్ణ పరమాత్మ తత్వోపదేశం చేస్తున్నారు. అందులో భాగంగా అవధూత యదుమహారాజునకు చెబుతున్నటువంటి చక్కని వృత్తాంతములు, ఈ ప్రకృతిలో ఉన్నటువంటి గురువులను ఎవరెవరినైతే తాను గురువులుగా భావించారో అవధూత ఆ విశేషాలన్నీ యదుమహారాజుకి చెబుతూ ఉన్నారు. అందులో కపోత వృత్తాంతం, కపోత సంసారం, ఆ కపోతము సంసార లంపటంలో పడి ఏ విధంగా దీనుడయ్యాడో అవి వర్ణిస్తున్నారు. తం లబ్ధ్వా లుబ్ధకః క్రూరః కపోతం గృహమేధినం కపోతకం కపోతీంచ సిద్ధార్థ ప్రయయౌ గృహం. ఈ రకంగా ఆ కపోతము యొక్క సంతానమంతా వలలో చిక్కుకుంటే అది చూచి దుఃఖిస్తూ ఆడకపోతం, ఆడపావురం కూడా ఆ వలలో చిక్కుకుంది. ఆ తర్వాత మగపావురం కూడా ఎందుకు ఈ జీవితం అని ఆ వలలోనే దుఃఖిస్తూ చిక్కుకుంది. దీన్ని బట్టి అర్థమైంది ఏమిటి అంటే సంసార లంపటముల పట్ల వ్యసనం కలిగి భగవంతుణ్ణి మర్చిపోతే ఆ జీవితం వ్యర్థమవుతుంది. ఏవం కుటుంబీ అశాంతాత్మా ద్వంద్వా రామః పతత్రివత్ పుష్ణన్ కుటుంబం కృపణః సానుబంధో అవసీదతి. ఈ విధంగా ఈ కుటుంబంలో, ఈ జగత్తులో, సంసారంలో ఉన్నటువంటి ఆ మానవుడు ఈ మానవ రూపం వచ్చినందుకు, నరజన్మ వచ్చినందుకు సార్థకం చేసుకోకుండా శాంతి లేనటువంటి హృదయంతో శీతోష్ణములు సుఖదుఖాలు ఇత్యాదిగా కలిగినటువంటి ద్వంద్వములతో బాధపడుతూ కుటుంబాన్ని పోషించేటువంటి విధానంలో పడిపోయి వాటితో సంఘం పెరిగిపోయి శాంతి లేక దుఃఖపడుతూ ఉంటాడు. యః ప్రాప్య మానుషం లోకం ముక్తిద్వారమపావృతం గృహేషు ఖగవత్సక్తః తం ఆరూఢచ్యుతం విదుః. మోక్షానికి ద్వారము ఏమిటి అంటే మానవ జన్మ. మానవుల యొక్క జన్మ గురించి అద్భుతంగా వర్ణిస్తున్నారు. మానవ జన్మ ఎందువల్ల గొప్పది అంటే ఇతరమైనటువంటి జంతువులతో ఇంద్రియాలన్నీ సమానంగా కనిపిస్తున్నప్పటికీ మానవునికి ఉన్నటువంటి విలక్షణత ఏమిటంటే జ్ఞానము, యుక్తియుక్త విచక్షణ. అందువల్ల ఈ మానవ జన్మను ధరించినందుకు దాన్ని సార్థకం చేసుకుని ముక్తి మార్గం ఇది, ముక్తి ద్వారం. ఈ నరజన్మలో గనక అది మనం సద్వినియోగం చేసుకోకపోయినట్లయితే మళ్ళీ పిపీలికాది జన్మలన్నీ కలిగే ప్రమాదం ఉన్నది. కాబట్టి ఈ నరజన్మ వచ్చినప్పుడే ఈ గృహస్థాశ్రమంలో ఉన్నప్పుడు ఆ సంసారంలో చిక్కకుండా తామరాకు మీద నీటి బొట్టులాగా తన ధర్మం నుంచి కిందకి జారిపోకుండా పరమాత్మతత్వాన్ని విడిచిపెట్టకుండా జాగ్రత్తగా ముళ్ళు మీద పడ్డ గుడ్డని పక్కకి తీసినట్లుగా ఈ నరజన్మ వచ్చినందుకు సద్వినియోగం చేసుకుంటూ ఇంద్రియాలన్నింటినీ భగవంతుణ్ణి పొందడానికి ప్రధానమైన ఉపకరణాలుగా వినియోగించుకుంటూ ఈ నరజన్మని సార్థకం చేసుకుని భగవంతుణ్ణి పొందాలి అని ఆ అవధూత చక్కగా వర్ణించి చెప్పారు. ఇక్కడికి ఈ పావురం ఏ విధంగా గురువైందో వర్ణించి చెప్పారు. ఇక్కడితో మనం ఏకాదశ స్కంధంలో 7వ అధ్యాయాన్ని పరిపూర్ణం చేసుకుని ఇప్పుడు 8వ అధ్యాయంలో ప్రవేశిస్తున్నాం. బ్రాహ్మణ ఉవాచ, ఆ అవధూత తెలియజేస్తున్నారు యదుమహారాజునకు. సుఖమైంద్రియకం రాజన్ స్వర్గే నరక ఏవచ
దేహినాం యద్యథా దుఃఖం తస్మాత్ నేచ్ఛేత తద్బుధః. ఈ ఇంద్రియ సుఖాలు బాగా మరిగిన తర్వాత తద్వారా కలిగేటువంటి సుఖం కానీ దుఃఖం కానీ రెండు సమానమే. అంటే సుఖంగా కనిపించేటువంటిది సుఖం కానేరదు. ఎందువల్లంటే ప్రారబ్ధ కర్మని అనుభవించటం కోసమే కదా ఈ దేహం అనేది ఏర్పడింది. ఆ ప్రారబ్ధ కర్మని అనుభవించటం కోసమే ఎన్నో రకాలైనటువంటి స్థితులు మనకి ఏర్పడుతూ ఉంటాయి. కొన్ని సుఖంగా కనిపించవచ్చు ఈ దేహ సంబంధానికి, అలాగే కొన్ని దుఃఖకరంగా కనిపించవచ్చు. కానీ వీటన్నిటి తాత్పర్యము ఒకటే. ఏమిటా తాత్పర్యం అంటే ఇవన్నీ సుఖం అనేది తాత్కాలిక సుఖమే తప్ప శాశ్వతమైనటువంటి సుఖం కానేరదు. ప్రారబ్ధ కర్మభోగస్య అవశ్యం భావిత్వాత్ ఆయుర్వ్యయః వృథా న కర్తవ్యః. ప్రారబ్ధ కర్మని అనుభవించాల్సి రావటం వల్ల అది తప్పదు కాబట్టి ఈ ఆయుర్దాయాన్ని వృధా చేసుకోకూడదు అని చెబుతున్నారు. వృధా చేసుకోకూడదంటే సద్వినియోగం చేసుకోవాలి. దొరికిన ఆ క్షణం ప్రతి క్షణాన్ని కూడా పరమాత్మను ఏ విధంగా పొందాలనే విధంగా ఆలోచన చెయ్యాలి అని చెబుతూ, ఈ ఇంద్రియ సుఖాల వల్ల ప్రయోజనం అనేది లేదు. కర్మానుగుణంగా అవి కలుగుతూ ఉంటాయి, దుఃఖాలు కానీ సుఖాలు కానీ. నరకంలోనూ స్వర్గంలోనూ రెండు చోట్ల దొరికేటువంటిది ఒకటే. ఆ రెండిటికి తేడా లేదు. ఎందువల్లంటే ఆ రెండూ కూడా శాశ్వతమైనటువంటి ముక్తిని అందించే మార్గాలు కాదు అని తెలుసుకోవాలి. గ్రాసం సుమృష్టం విరసం మహాంతం స్తోకమేవ యదృచ్ఛయైవ పతితం గ్రసేదాజగురో అక్రియ. ఇక్కడ ఉదాహరణగా కొండ చిలువను గురువుగా స్వీకరించి అవధూత చెబుతున్నారు. అంటే జీవితంలో వచ్చేటువంటి సుఖదుఖాలు ఇత్యాదివన్నీ కూడా పట్టించుకోనటువంటి స్థితికి చేరటం ఎలా తెలుసుకోవాలి అంటే కొండ చిలువ ద్వారా తెలుసుకోవాలి. ఎందువల్లంటే కొండ చిలువ ఎలా పడుంటుంది? అచేతనంగా పడుంటుంది. అది రుచికరమైన ఆహారమా, రుచి లేని ఆహారమా, పెద్ద ప్రమాణం కలిగిన ఆహారమా, స్వల్ప ప్రమాణం కలిగిన ఆహారమా, ఇటువంటి వ్యత్యాసము ఆ కొండ చిలువకి ఉండదు. ఆహార విషయంలో సాధకుడైనటువంటి వాడు ఈ కొండ చిలువను ఆదర్శంగా తీసుకుని రుచి కోసం ప్రయత్నించకుండా దొరికిన దాంతో తృప్తి చెందుతూ ప్రాణశక్తి నిలబట్టం కోసం అప్పటికప్పుడు దొరికింది స్వీకరించటమే తప్ప ఆహారం ఎలా ఉన్నది, రుచిగా ఉన్నదా, ఎక్కువగా దొరికిందా, తక్కువగా దొరికిందా అనేటువంటి ఆలోచన చెయ్యకూడదు. ఆ దొరికిన ఆహారం సమృద్ధిగా ఉన్న, రుచిహీనమైన, గొప్పదైన, స్వల్పమైన, అనుకోకుండా దైవవశం చేత ఏదైతే దొరికిందో దాన్ని స్వీకరించాలి. ఇదే కొండ చిలువ చేసేటువంటి పని. శయీత అహాని భూరీణి నిరాహారో అనుపక్రమః యది నోపనమేత్ గ్రాసో మహాహిరివ దిష్టభుక్. ఏం చెబుతున్నారు ఇక్కడంటే ఆహారం దొరక్కపోతే ఆ కొండ చిలువ ఏం చేస్తుంది? దానికోసం ప్రత్యేకంగా ప్రయత్నించటం అనేది చెయ్యదు. గాలైనా ఆహారంగా తీసుకుని అలాగే పడుకుని ఉంటుంది. చాలా రోజులు అలాగే శయనించి ఉంటుంది. అదే మార్గాన్ని అవలంబించాలి. ఈ వృత్తాంతం చూస్తూ ఉంటే జడభరతోపాఖ్యానానికి చాలా సామీప్యం కలిగి ఉన్నది. ఆ జడభరతుడు ఏ రకంగా ప్రవర్తించాడో అదే విధానాన్ని ఇక్కడ చూపిస్తూ ఉన్నారు. ఏ విధమైనటువంటి ఉద్యమం కానీ ప్రారంభం లేకుండా అన్నీ విడిచిపెట్టి అలా ఉండిపోవటమే. ఎన్ని రోజులైనా కూడా శయనించినట్లుగా ఉండాలి తప్ప నిద్రపోకూడదు. ప్రారబ్ధాన్ని అనుసరించి ఏది దొరికితే దాంతో తృప్తిపడి ఉండాలి అని వర్ణించి చెబుతున్నారు. ఇదే కొండ చిలువ చేసేది. ఈ దొరికిన దాంతో తృప్తి పడటం, అందులో ఉన్న రుచిని కానీ ప్రమాణాన్ని కానీ చూడకపోవటం అనేది ఆ కొండ చిలువను గురువుగా చూస్తే నాకు అర్థమవుతోందని అవధూత చెప్తున్నారు. ఓజస్సహో బలయుతం బిభ్రద్దేహమకర్మకం శయానో వీత నిద్రశ్చ నేహేతేంద్రియవానపి. ఇంద్రియాలకు శక్తి ఉన్న, మనస్సునకు శక్తి ఉన్న, ఇంద్రియాల్లో సామర్థ్యం ఉన్నప్పటికీ కూడా కర్మలన్నింటినీ అన్ని రకాల విడిచిపెట్టేయాలి. కర్మ ఆచరించడం ద్వారా కలిగేటువంటి ఫలితాలు ఏవైతే ఉంటాయో అవి కలగకుండా ఉండటం కోసం ఏ విధంగానైతే కొండ చిలువ అచేతనంగా పడినట్లుంటుందో నిద్రిస్తున్నట్టు అలా ఉండిపోవటమే. కర్మలన్నీ విడిచిపెట్టి నిద్రపోరాదు.
ఇంద్రియ సుఖానికి ఆరాటపడకుండా అలా తటస్థంగా ఉండిపోవాలి. ఇదే నేను ఆ కొండ చిలువ నుంచి నేర్చుకున్నాను అని చెబుతున్నారు. అంటే నిజంగా పరమాత్మే కావాలి, ఈ జీవితం అనేది అనవసరం, ఈ జన్మ అనేటువంటిది మళ్ళీ పొందడం అనేది తప్పించుకోవాలంటే ఏ విషయంలోనూ క్రియాత్మకంగా మనం ప్రవర్తించకూడదు. దాంట్లో సంఘం అనేది ఏ కొంచెమూ పనికిరాదు. ఏ విధంగా కొంచెం పుణ్యపాపాలతో కానీ కర్మలతో కానీ సంఘం గనక ఏర్పడిందంటే మళ్ళీ జన్మ తప్పదు. కాబట్టి అన్నింటినీ విడిచిపెట్టేసి తటస్థంగా సన్మానించినా అలాగే ఉండడం, తిరస్కరించినా అలాగే ఉండడం. ఎంతో రుచికరమైనటువంటి భక్ష్యాలు తెచ్చి పెడితే ఏ సంబంధం లేకుండా ఆనాడు అది దొరికింది కాబట్టి తినటం, గడ్డి పొరకలే దొరికితే అదే పెడితే అదే తినటం. ఈ రకంగా ఇది గొప్పది, ఇది తక్కువ, ఇటువంటి ప్రయత్నాలు ఏమీ లేకుండా అలా ఉండిపోవటమే ఆ కొండ చిలువ చేసేటువంటి స్థితి. ఇది ఒక తత్వము. అందువల్ల కొండ చిలువ కూడా నాకు గురువులా కనిపిస్తోందని చెబుతూ శక్తి ఉన్నప్పటికీ ఇలాగే ఉండాలని చెబుతున్నారు. ముని ప్రసన్న గంభీరో దుర్విగాహ్యో దురత్యయ అనంతపారో యక్షోభ్య స్థిమితోద ఇవార్ణవ. కొండ చిలువని ఉదాహరణంగా చెప్పిన తరువాత ఇంకొక గురువు నాకున్నారు. ఆయన ఎవరంటే సముద్రుడు అని అవధూత చెబుతున్నారు యదువునకు. ఎలా ఉండాలి ముని అంటే ఆ సముద్రాన్ని చూసి నేర్చుకోవాలి సాధకుడు. ఎలా ఉండాలి అంటే సముద్రం అంతా గంభీరమైనటువంటి లోతు కలిగి ఉన్న పైకి ప్రశాంతంగా ఉంటుంది. పరమాత్మ గురించి ఎంత అనుభవం ఉన్నా కూడా అలా ప్రసన్నంగా ఏమీ ఎరుగనట్లుగా కనిపిస్తూ ఉండాలి. ఎదుటి వాళ్ళకి ఈ సాధకుని యొక్క లక్షణం తెలుసుకునేటువంటి అవకాశం లేనంత ధీరమైన గంభీరమైనటువంటి హృదయంతో ఉండాలి. ఎవరూ పొందలేనటువంటి సముద్రంలాగా, ఎవరూ చెలింప చేయటానికి వీల్లేనటువంటి ఒక స్థితికి వెళ్ళాలి. సముద్రాన్ని చెలింప చేయగలిగినటువంటి వాళ్ళు ఎవరూ ఉండరు కదా. ప్రశాంతంగా ఉండేటువంటి చక్కని నీరు ఎలా ఉంటుందో ఆ విధంగా సముద్రంలాగా లోతు తెలియనటువంటి స్వభావంతో సముద్రంలాగా ప్రశాంతంగా ఉండాలి. ఎవరు దాటటానికి కానీ ఈయన ఇలాంటి వాడు అలాంటి వాడు అని తెలుసుకోవటానికి కానీ అవగాహన లేనటువంటి ఒక చక్కని ప్రవర్తనతో అలా ఉండిపోవాలి. మన శక్తి సామర్థ్యాలు ఏవి కనిపించకూడదు. అదేవిధంగా కామక్రోధాలను జయించాలి. తటస్థంగా ఉండడం అంటే అర్థం ఏంటంటే ఎంత నీరు వచ్చి చేరినా కూడా సముద్రునిలో కదలిక ఉండదు. ఎలా ఉన్నాడో అలాగే ఉంటాడు. అలాగే జీవితంలో మనకి ఎన్ని రకాలైనటువంటి పరిస్థితులు ఎదురవుతున్నా, సుఖాలు దుఃఖాలు సంతోషాలు అవమానాలు సత్కారాలు, ఇలాంటివన్నిటికీ స్పందించేటువంటి లక్షణాన్ని విడిచిపెట్టాలి. ఇవన్నీ నిజమైతే కదా పరమాత్ముని చెందడమే మన లక్ష్యమైనప్పుడు సారాంశమైనప్పుడు ఇవన్నీ ఎందుకు ఉపయోగిస్తాయి? సమృద్ధ కామోహీనోవ నారాయణ పరోముని నోత్సర్పేత నశుష్యేత సరిద్భిరివ సాగర. పరమాత్మను పొందాలనుకునేటువంటి వానికి నారాయణుడే పరమ లక్ష్యము. నదులన్నీ సముద్రంలో కలిసినప్పటికీ కూడా సముద్రుడు ఏ విధంగా చలనం లేకుండా ఉంటాడో, ఏ విధంగానైతే ఒడిదుడుకులకు మార్పు లేకుండా ఒడిదుడుకులకు ఏ విధంగానూ ఆస్కారం ఇవ్వకుండా అలా ప్రసన్న గంభీరంగా ఉంటాడో, ఉప్పొంగకుండా ఉంటాడో అలా ఉండాలి. ఎండాకాలం వస్తే నదులు ఎండిపోతాయి కానీ సముద్రుడు శుష్కించుపోడు, ఉద్ధృతమూ కాడు. హర్షోద్రేకాలు లేకుండా సముద్రాన్ని చూసి నేర్చుకోవలసినటువంటి విధానం ఏంటంటే హర్షము పనికిరాదు, ఉద్రేకము పనికిరాదు. సుఖ దుఃఖాల పట్ల స్పందన అనేది అవసరం, ఆస్కారం లేకుండా ఉండిపోవాలి. ఇది నేను సముద్రం నుంచి తెలుసుకున్నటువంటి వృత్తాంతం కాబట్టి ఆయన కూడా నాకు గురువే అంటున్నారు. దృష్ట్వా స్త్రియం దేవమాయాం తద్భావై అజితేంద్రియ ప్రలోభిత పతత్యంధే తమస్త్యగ్నౌ పతంగవత్. భగవంతుని యొక్క మాయాస్వరూపం అంతా కలిపితే స్త్రీ స్వరూపం అని చెబుతున్నారు. దేవమాయాస్వరూపిణైనటువంటి స్త్రీని ఇంద్రియ నిగ్రహం లేకుండా గనక చూచినట్లయితే ఆ ఇంద్రియ నిగ్రహం లేకపోవటం చేత దారుణమైనటువంటి అజ్ఞానం అనే అంధకారంలో పడిపోతాడు. స్త్రీ యొక్క సౌందర్యానికి వశుడై తన యొక్క
లక్ష్యం ఏమిటో మర్చిపోతాడు. తమసి అగ్నౌ పతంగవతు. ఇక్కడ మిడుతని కూడా గురువుగా చెబుతున్నారు. మిడుత ఏం చేస్తుంది? అగ్ని దగ్గరికి వెడితే అందులో పడి దహించబడతామనేటువంటి ఆలోచన కలగదు దానికి. ఆ మిడుత ఆ కాంతిని చూసి దాని చుట్టూ తిరిగి అందులో పడి బూడిదవుతుంది. అలాగే ఇంద్రియ నిగ్రహం లేనటువంటి వాడు స్త్రీని గనక చూచినట్లయితే, ఆమెను ఆ భావాలతో కూడి ఉన్నట్లయితే, ఇంద్రియ నిగ్రహం గనక లేకపోయినట్లయితే, లోభాన్ని పొందినట్లయితే ఏమవుతాడు అంటే అగ్ని చుట్టూ తిరుగుతూ అందులోనే పడి నశించినటువంటి మిడతలాగా తన లక్ష్యం నుంచి జారి పడిపోతాడు, పతనం అయిపోతాడు. కాబట్టి మిడతని గురువుగా చూస్తే నాకేమనిపిస్తుందంటే అలా ఉండకూడదన్న విషయం నాకు అర్థమవుతోంది అని ఆ మిడతని కూడా గురువుగా చెబుతున్నారు. యోషిద్ధిరణ్యాభరణాంబరాది ద్రవ్యేషు మాయా రచితేషు మూఢ ప్రలోభితాత్మా హ్యుపభోగ బుద్ధ్యా పతంగవన్నస్యతి నష్టదృష్టి. స్త్రీ కానీ, బంగారం కానీ, ఆభరణాలు కానీ, పట్టు వస్త్రాలు, అదేవిధంగా అనేక రకములైనటువంటి ద్రవ్యాలు, ఇవన్నీ భగవంతుని యొక్క మాయా విశేషం చేతనే సృష్టింపబడినటువంటివని తెలుసుకోవాలి. అది తెలియని వాడు అజ్ఞాని అవుతాడు. వాటి యందు గనక లోభం పెరిగిపోయినట్లయితే అవన్నీ ఉపయోగించుకోవాలి, వాటిల్లో మునిగి తేలాలి అనేటువంటి ఆసక్తి పెరిగి ఈ మిడత అగ్నిలో పడి నశించినట్లుగా అసలైన తత్వాన్ని మర్చిపోయి నశించిపోతాడు అని చెబుతున్నారు. ఈ కలియుగంలో మరి ఈ శ్లోకంలో ఉన్నటువంటి సారాంశాన్ని ఎంతవరకు మనం జీర్ణం చేసుకోగలమో తెలియదు, కానీ ఇందులో మాత్రం నిత్య సత్యం అనేది తెలియబడి ఉన్నది. స్త్రీలోభం, అలాగే బంగారం, ఆభరణాలు, పట్టు వస్త్రాలు, అనేక రకాలైన రుచికరమైన పదార్థాలు, ఇవన్నీ చూస్తూ ఉంటే జీవితం ఏదో శాశ్వతము, ఈ దేహం ఇవన్నీ అనుభవించడానికే కదా ఉంది. కీర్తి కావాలి, ధనం కావాలి, పేరు ప్రతిష్టలు కావాలి. వీటి మీద కలిగేటువంటి ఆ మాయా వేషం చేత భగవంతుడికి మనం దూరమవుతున్నామనేటువంటి ఆలోచన కలగదు. అదేవిధంగా వీళ్ళు ఉన్నతులు, వీళ్ళు తక్కువ వాళ్ళు అనేటువంటి భావాలు కూడా తీవ్రంగా కలగటం చేత అంతటా ఉన్నటువంటి పరమాత్మను దర్శించేటువంటి ప్రయత్నమే జరగదు. తద్వారా ఎంత జ్ఞానం ఉందనుకున్నా, విద్య ఎంత ఉన్నా కూడా ఈ పరిపక్వత రానప్పుడు నష్టదృష్టి, చూపు మందగించిపోతుంది. చూపు మందగించడం అంటే గుడ్డివాళ్ళు అవడం అని కాదు. అజ్ఞానం అనే అంధకారం అలముకుని మిడతలాగా అగ్నిలో పడిపోవటమే. అంటే అర్థం భగవంతునికి దూరం అవటం తప్ప వేరొకటి లేదని చెబుతున్నారు. స్తోకం గ్రసేత్ గ్రాసం దేహో వర్తేత యావత గృహాన్ హింసన్నాతిష్ఠేత్ వృత్తిం మాధుకరీ ముని. ఈ మిడత గురించి చెప్పిన తర్వాత తుమ్మెద గురించి చెబుతున్నారు. తుమ్మెదను కూడా గురువుగా స్వీకరించాలి. ఎలాగా అంటే తుమ్మెద ఒకే చోట ఉండి తేనెనంతా గ్రోలదు. అక్కడక్కడక్కడ సంచరిస్తూ ఆ పుష్పంలో కాస్త ఏ పువ్వుకు నష్టం లేకుండా కొంచెం కొంచెంగా స్వీకరిస్తుంది. అదేవిధంగా ఎవరైతే ఈ సాధన చేసేవాళ్ళు ఉంటారో పరమాత్మ కోసం, వాళ్ళు కూడా ఆ తుమ్మెదలాగా గృహస్థుల్ని హింసించకుండా ఆ గృహస్థులు ఇచ్చినటువంటి భిక్షతో అక్కడ సంచరించి భిక్ష స్వీకరించి ఏది దొరికితే దాంతో, ఇది కాదు నాకు ఇదే కావాలి, ఇది ఉంటేనే రుచిగా ఉంటుంది, ఈ ఆహారం నేను తినలేను అనేటువంటి భావన ఉందా, అది సంగమే అవుతుంది. 4 చోట్ల సంచరించి ఇచ్చేటువంటి గృహస్థునకు ఏ విధమైనటువంటి హింస కలిగించకుండా వాళ్ళిచ్చిన పదార్థాన్ని పవిత్రంగా స్వీకరించి దాంతో తృప్తి పడుతూ, ఒక తుమ్మెద ఏ విధంగా అయితే 4 పుష్పముల దగ్గరికి చేరి అన్ని పుష్పాల్లో ఉన్న కొంచెం మకరందాన్ని నెమ్మదిగా స్వీకరిస్తుందో, ఆ రకంగా ఆ మధుకరము అనేటువంటి వృత్తి ద్వారా, ఆ అటనం ద్వారా ఆ దేహాన్ని, ప్రాణశక్తిని నిలుపుకోవటానికి మాత్రమే ఆహారాన్ని స్వీకరించాలి. అణుభ్యశ్చ మహద్భ్యశ్చ శాస్త్రేభ్య కుశలో నరః సర్వతః సారమాదద్యాత్ పుష్పేభ్య ఇవ షట్పదః. గొప్పవైనటువంటి మహాగ్రంథాలు ఉంటాయి. అణువులాగా ఉండి సూక్ష్మంగా కనిపిస్తూ అద్భుతమైనటువంటి భావాన్ని ఇచ్చేటువంటి గ్రంథాలు ఉంటాయి, శాస్త్రాలు ఉంటాయి.
ఇన్ని శాస్త్రాల్లో గొప్ప వాటిల్లో చెప్పబడిన సారమేమిటని తెలుసుకోగలిగిన వాడే నిజమైన కుశలహ, నేర్పరి. కుశలహ అంటే కుశాన్ లాతీతి కుశలహ. దర్భలను ఎవరైతే కోయటంలో నేర్పు కలిగి ఉంటారో వాళ్ళే కుశలులు అని పిలవబడతారు. అంటే నేర్పు కలిగిన వాళ్ళు. దర్భలు కోసేటప్పుడు అజాగ్రత్తగా ఉంటే మరి వేళ్ళు కోసుకుపోతాయి కదా. అదేవిధంగా చక్కటి గ్రంథాలలో ఉండేటువంటి సూక్ష్మం ఏమిటనేది పరిశీలించాలి. పరమాత్మని చెందడానికి ఇందులో ఉన్నటువంటి ఉపకరించేటువంటి విషయం ఏమిటని అంత గ్రంథంలో ఉన్నటువంటి సారాంశాన్ని చక్కగా సూక్ష్మ దృష్టితో గ్రహించి, ఏ విధంగానైతే తుమ్మెద అంత పెద్ద పుష్పంలో సారవంతంగా ఉన్నటువంటి ఆ తేనెని మాత్రమే స్వీకరిస్తుందో, కొంచెం తేనెని, అదేవిధంగా అందులో ఉన్నటువంటి భగవంతుణ్ణి పొందగలిగే సారాన్ని మాత్రమే తీసుకోవాలి అన్న విషయాన్ని చెబుతూ, ఇది తుమ్మెద ద్వారా తెలుసుకోగలిగినటువంటి విషయం. తుమ్మెద కూడా గురువే అంటున్నారు. సాయంతనం శ్వస్తనం వా నసంగృహీత భిక్షితం పాణిపాత్రోదరామత్ర మక్షికేవ నసంగ్రహి. ఇప్పుడు తేనెటీగ గురించి చెబుతున్నారు. తేనెటీగను చూసి కూడా ఒకటి మనం నేర్చుకోవాలి. తేనెటీగ ఏం చేస్తుంది? తేనెని సంపాదిస్తుంది. సంపాదించినటువంటి తేనెని వెంటనే తినకుండా దాన్ని కూడబెడుతూ ఉంటుంది. అంటే లోభిలాగా కూడబెట్టి పెద్ద తేనె పట్టు ఏర్పడుతుంది ఈ తేనెటీగల ద్వారా. తీరా తేనెటీగలు తినడానికి అది ఉపకరిస్తుందా? ఉపకరించదు. కాబట్టి ఈ సాధకుడైన వాడు ఎలా ఉండాలి అంటే, ప్రాణం నిలబడాలి కాబట్టి అరిచేతికి పట్టేంత ఆహారం, పొట్ట నిండేంత వరకు ఆహారం ఆ పూట వరకే చూసుకోవాలి. సాయంత్రానికి కూడా దాచిపెట్టుకుందాం, ఈ ఆహారం రేపటికి కూడా దాచిపెట్టుకుని మళ్ళీ దాచుకుని తిందాం అని సేకరించేటువంటి ఆలోచన సాధకునికి ఉండకూడదు. ఎప్పుడు ఏది దొరికితే అది ఆ క్షణం ప్రాణం నిలబడడానికి కావలసినటువంటి పదార్థం ఏది ఉంటే అది రుచా కాదా, స్వల్పమా మహాప్రమాణమా, ఇలాంటి ఆలోచనలకు తావు లేదు. కానీ తేనెటీగలు ఇలా ఆలోచించకుండా ఆహారాన్ని కూడబెడుతూ ఉంటాయి. దానివల్ల కలిగే నష్టం ఏమిటి? సాయంతనం శ్వస్తనం వ నసంగృహీత భిక్షుక మక్షికా ఇవ సంగృహన్ సహతేన వినశ్యతి. రేపటికి కావాలి, సాయంకాలానికి కావాలి, 4 రోజుల దాకా కావాలి అని ఎవరైతే దీన్ని సాధకులు కూడబెడుతూ ఉంటారో పదార్థములను ఈ పొట్టకూటి కోసం, అలా చేసేటువంటి వాళ్ళు తేనెటీగల్లాగా నష్టపోతారు. తేనెటీగలు అక్కడక్కడ తెచ్చినటువంటి తేనెనంతా బాగా సమకూర్చిన తర్వాత ఆ తేనెటీగల్ని పట్టే ఆ తేనెను తీసుకునే వాళ్ళు ఏం చేస్తారు? పొగ పెడతారు. ఆ తేనెటీగలన్నీ పారిపోతాయి. పారిపోయిన తర్వాత అవి తెచ్చినటువంటి ఆ తేనెనంతటిని వీళ్ళు సంగ్రహిస్తారు. అంటే కూడబెట్టిన ధనమంతా రేపటికి, ఎల్లుండికి, 1 సంవత్సరం తర్వాత, 10 సంవత్సరాలు, తరతరాలుగా సంపాదించి నేను దాయాలి అనుకున్నటువంటి ద్రవ్యం అంతా ఈ సాధించిన వారికి ఏమాత్రం దక్కకుండా వేరొకరి పాలవుతుంది. దీనివల్ల నష్టమే. కాబట్టి ఆ శక్తి సామర్థ్యాలు ఏవైతే ఉన్నాయో కూడబెట్టడంలో, ఆ శక్తి సామర్థ్యాలు పరమాత్మని పొందే విషయంలో గనక ఉపకరించినట్లయితే ఇంద్రియాల ద్వారా నిజమైనటువంటి సంతోషము, ధనము లభిస్తుంది. భగవద్ అనుగ్రహం అనేటువంటి తేనె లభిస్తుంది అని చెబుతున్నారు. పదాపి యువతిం భిక్షు న స్పృశేత్ దారవీమపి స్పృశన్ కరీవ బధ్యేత కరిణ్య అంగసంగత. ఇప్పుడు ఏనుగు కూడా గురువే అని చెప్తున్నారు. ఏనుగు ఏ విధంగా గురువో వర్ణిస్తున్నారు. ఎలాగా అంటే, ఒక చిన్న అడుగుతో కూడా, ఒక చిన్న స్పర్శతో కూడా స్త్రీని ఏమాత్రము స్పృశించకూడదు. స్త్రీనే కాదు, చెక్కతో చేయబడినటువంటి స్త్రీ రూపాన్ని కూడా స్పృశించకూడదు. అలా స్పృశిస్తే ఆ మనస్సులో వికారాలు కలగచ్చు. నిజమైన స్త్రీ రూపం, స్త్రీనే కాదు, స్త్రీ రూపాన్ని చూచినా కూడా ఈ ఇంద్రియాలు ఆకర్షణకి లోనై తన లక్ష్యాన్ని నుంచి దూరం అయిపోతాడు. కాబట్టి ఆ స్త్రీ చిత్రపటాన్ని కూడా చూడకూడదు. ఆ చెక్కతో చేయబడినటువంటి ఆ రూపాన్ని కూడా స్పృశించకూడదు. ఎందువల్ల అంటే, ఆడ ఏనుగు స్పర్శ కలిగినటువంటి మగ ఏనుగు ఏ విధంగా దాని వెంట తిరుగుతూ ఉంటుందో, తిరిగి చివరికి బంధింపబడుతుందో, ఆడ ఏనుగు ఆశలో పడి దాని వెంట తిరిగి చివరికి తీయబడినటువంటి గోతుల్లో పడి బాధపడుతుంది.
లక్ష్యం నుంచి దూరం అయిపోతాడు సాధకుడు. అందువల్ల స్త్రీ స్పర్శ, స్త్రీ సంబంధమైనటువంటి ఆలోచన అనేది ఉండకూడదు. ఇది ఏనుగే దీనికి గురువు అని చెబుతూ ఉన్నారు. ఇలాంటి అమోఘమైన విషయాలు ఇంకా ఎన్నో ఉన్నాయి. అవన్నీ మనం మళ్ళీ తెలుసుకుందాం. ప్రస్తుతం క్షమాప్రార్థనాదులతో ఈ కార్యక్రమాన్ని పరిసమాప్తం చేసుకుందాం. అథ క్షమాప్రార్థన. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనంచ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియఃకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.